బహుశా మేము అడగడం అత్యాస వచ్చు కానీ ఆ టెలిగ్రామ్ ఏమైనా ఉందా మన దగ్గర? అవన్నీ అప్పట్లో పోయాయి కదా. అంటే అప్పుడు అనుకోం కదా ఇంత పెద్ద సింగర్ అవుతాం, రేపటి రోజు ఒక 30 సంవత్సరాల తర్వాత పలానా వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత అడుగుతారు అనుకోరు కదా. చాలా రోజులు ఎట్టు పెట్టానండి కవిత చిత్ర, ఆత్రేయ గారి ఫిలిం. వాళ్ళ దానిలో పాడాలని మ్యూజిక్ పెండ్యాల గారని టెలిగ్రామ్ ఇచ్చారు. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది. నేను వచ్చిన తర్వాత నాకు పాట ఇచ్చింది పిఠాపురం నాగేశ్వరరావు గారు, నేను. ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి సాంగ్ కోరస్ 6 నిమిషాల పాట రికార్డ్ చేశారు. నేనేదో సోలో ఇస్తారో అని ఆశపడి అట్లా అన్నా. అయినా సర్లే మనకి అదే ఫస్ట్ ఒక దేవుడి గురించి పాడే పాట, కృష్ణుడి గురించి పాడే పాట వచ్చింది అని చెప్పి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను దేవుడికి. మా కిట్టయ్య పుట్టిన దినము తాని తానారే తాని, కిలకిలాని నవ్వెను జగము తాని తానారే తాని, మా పల్లె బృందావనము మా మనసే దేవాలయము తాని తానారే తాని వస్తుంది పాట. బాబా భలే ఉంది. అంటే అప్పటి రోజు ఆ ఫ్లేవర్ పాట 6 నిమిషాలు అంత లైవ్. అయ్యో పెండ్యాల గారు అసలు చెప్పక్కర్లే. లైవ్లో 20 టేకులు 30 టేకులు తీసేది పెండ్యాల గారే. అమ్మా అంత పిండేస్తారు. అప్పుడు రోజుల్లో తెలుసు కదా, స్టూడియో రికార్డింగ్ థియేటర్లు అన్నీ టిన్ షీట్స్, యాజ్బెస్టాస్ షీట్స్. ఏమాత్రం శబ్దం వచ్చినా మళ్ళీ మొదటి నుంచి పాడు, ఆర్కెస్ట్రా తప్పు వచ్చినా మొదటి నుంచి పాడు, ఏరోప్లేన్ వెళ్తున్నా ఆ శబ్దానికి మళ్ళీ మొదటి నుంచి పాడు. అన్నీ అంతే. 24 టేకులు 30 టేకులు అట్లాగా పాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత సెకండ్ సాంగ్ జగదీక వేరుని కథ డబ్బింగ్ చేస్తున్నారు. అందులో కొప్పు నిండా పువ్వులేమి కోడల కోడల అని ఒక పాట ఉంది. సత్యం గారు స్వర్ణలత పాడారు. స్వర్ణలత గారు అవైలబిలిటీ లేదు, అందుకని అది నా చేత తురుబల్లి హూదేన కన్నడ. కోడలకి ఏమంటారో కన్నడలో నాకు జ్ఞాపకం లేదండి. ఆ పాట పాడించారు. అది అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం గుంటూరు. మళ్ళీ నేను మా నాన్నగారే, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేది. చదువుకోవాలి కదా, చదువు డిస్కంటిన్యూ అవ్వకూడదని వెళ్ళాం. చాలా గొప్ప విషయం అమ్మా. ఎందుకంటే ఆ రోజుల్లో అందులో ఆడపిల్లల్ని డిగ్రీ దాకా కనీసం చదివించాలని పట్టుపట్టడం నాన్నగారు. అది మీకు అందులో కెరీర్ కూడా కొంచెం మెల్లిగా మొదలైంది. పాడుకుంటుంది నేను వదిలేయచ్చు, కానీ లేదు చేయాలని పట్టుపట్టడం అనేది గొప్ప విషయం. అప్పుడు ఎన్ఏటి ఫిలిమ్స్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారికి ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారు వీళ్ళందరూ కూడా బాగా పరిచయం. అక్కడి నుంచి వాళ్ళకు కూడా ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళు పాట రికార్డింగ్ ఉందని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వచ్చాను. వచ్చి ఇంకా అప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇంకా పాటలు వస్తున్నాయి. అదే నేను జానకి ఫస్ట్ జానకి గారితో పాడారు, సుశీల గారితో కదమ్మా? అది గురేబ కావళి కథలో ఫస్ట్ జానకితోనే పాడాను. ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా అని వస్తుంది. అతను నేను 24 టేకులు ఎన్నో. త్రివిక్రమరావు గారు అయితే మరీ చాదస్తాం, 24 టేకులు తీయించారు. 24 టేకులు అమ్మ బాబాయ్, నిలబడి పాడాలి. నిలబడే. అవును, అది పైగా ఒక మేకే, ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు. అవును, చాలా హైట్ కదా తను. నాకు 2-3 ఇవి స్టూల్స్ వేసేవాళ్ళు పీటల్లాగా. అది అందులో నుంచుని పాడటం. మొత్తానికి వాళ్ళు కూడా అంత 250 రూపాయలు ఆ రోజుల్లో. పెద్ద అమౌంటే కదమ్మా అది 250 అంటే. ఈ రోజుల్లో 25,000తో సమానమా ఇంకా ఎక్కువ.
తెలీదు అంటే ఇంచుమించు బికాస్ 250 రూపాయలు ఆ రోజులో లేపుకోవాలి కదా సమ్ టైం అంటే. అమ్మ జానకి గారు పాట విని మీకేమనిపించింది అంటే మిగతా వాళ్ళ పాట విన్నప్పుడు? జానకి చెప్పాలంటే జానకి ఫిలిం ఫీల్డ్ రాకముందు నుంచే మాకు పరిచయం. తను ఫిలిమ్స్లో పాడకముందే వాళ్ళ చంద్రశేఖరం గారని మోనో ఆర్టిస్టు మావ అంటుండేది. ఆయన మోనో యాక్షన్ చేస్తూ ఉండేటప్పుడు జానకి మధ్య మధ్యలో పాడుతూ ఉండేది. ఇంకా ఫిలిం ఫీల్డ్కి రాలే జానకి. అప్పుడు గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చినప్పుడు మా నాన్నగారే ప్రోగ్రాం పెట్టించారు. బ్రహ్మాండంగా అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఆ వాయిస్, ఆ మధురం చెప్పలేము. జానకి పాడుతుంటే అలా నోరు తెచ్చుకొని జానకి నోటు అంకే చూస్తూ ఉండేదాన్ని. అసలు కదలరు కూడా పాడేటప్పుడు. కదలదు. అది మోసేన బోలు అని ఒక పాట పాడేది. జనక్ పాయలు పాడేది. అబ్బా ఎంత అసలు గుండెలు ఇదే ఎంత ఎక్కడి నుంచి వస్తుందని ఆ మాధుర్యం అని తెలుసుకోవటానికి. వసంత నువ్వు కూడా ఒక పాట పాడాను. నేను కూడా ఏదో ఒక పాట పాడాను. ఏం పాట పాడానో తెలీదు. ఏంటి నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా చక్కగా పాడుతున్నావు, నువ్వు కూడా పాడొచ్చు సినిమాల్లో అంటే ఇంకా తనే సినిమాల్లో రాలేదు. సినిమాల్లో నువ్వు చక్కగా సినిమాల్లో పాడొచ్చు కదా జానకి అంటే నువ్వు కూడా సినిమాల్లో పాడొచ్చు అని అంది. అట్లాగా అట్లా పరిచయం జానకి. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఆ పరిచయాన్ని అట్లాగే పెంచుకుంటూ పోతూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినటం, భోజనాలు చేయటం. జానకి కూడా మా ఇంటికి వచ్చేది. అట్లాగా అప్పటికి స్టార్ అయిపోయింది జానకి, పెద్ద సింగర్ అయిపోయింది.